చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు, ప్రకృతి సిద్ధ పర్యాటక ప్రాంతాలకు నిలయం తెలంగాణ. అందుకే దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే టూరిస్టుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులకు స్థానికులే విడిది కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం ఒక పథకానికి శ్రీకారం చుట్టింది. ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పేరుతో టూరిస్టులకు హోమ్ స్టే కల్పించేలా ఈ పథకాన్ని రూపొందించింది. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ మేరకు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో హోమ్ స్టే నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు హోమ్ స్టే ఎస్టాబ్లిష్ కోసం టూరిస్ట్ ప్లేస్లున్న గ్రామాల్లోని ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యాటక శాఖ వడివడిగా అడుగులు వేస్తోంది. ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం టూరిస్ట్ ప్లేసులు, గ్రామీణ ప్రాంతాల సందర్శనకు వచ్చి స్టే చేయాలనుకునే పర్యాటకులకు హోమ్ అట్మాస్ఫియర్ కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇంట్లోనే విడిది కల్పించేలా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా ట్రైబల్ విలేజ్లకు ప్రాధాన్యం ఇస్తుండగా జిల్లా కేంద్రాలు, గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, టూరిస్ట్ ప్లేస్లున్న ఏ గ్రామంలోనైనా హోమ్ స్టేకు ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంది. హోమ్ స్టేకు వచ్చిన టూరిస్టులకు ఆ ఇంటి ఓనర్స్ అక్కడే ఆవాసం కల్పించడంతో పాటు బయటి ఫుడ్ను కాకుండా స్థానికంగా వండిన ఆహారం అందించాల్సి ఉంటుంది. టూరిస్టులకు ప్రత్యేకంగా కనీసం ఒక గదినైనా కేటాయించగలగాలి. అంతకు మించి రూమ్స్ ఉంటే వచ్చే టూరిస్టులను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. హోమ్ స్టే కల్పించే ఔత్సాహికులు ముందుగా తెలంగాణ టూరిజం హోమ్ స్టే ఎస్టాబ్లిష్మెంట్లో ఎన్రోల్ కావాలి. అనంతరం తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్కు చెందిన ఆఫీసర్ల కమిటీ హోమ్ స్టేను పరిశీలించి గైడ్లైన్స్ ప్రకారం ఏర్పాట్లు ఉన్నాయో లేవో చెక్ చేస్తుంది. ఆ తర్వాత టూరిజం డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేస్తుంది. కాగా హోమ్ స్టే కల్పించేందుకు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ప్రత్యేక గదుల ఏర్పాటు, రిపేర్లు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆర్థిక సాయం కూడా అందజేస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు విచ్చేస్తున్న పర్యాటకులు, దేశ విదేశీ పర్యాటకుల్ని మరింత ఆకర్షించే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా హరిత హోటల్స్ కావచ్చు, ఇంకా వేరే రిసార్ట్స్ కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో వృద్ధి చేయడానికి, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబల్ కల్చర్లో ఉన్నటువంటి వంటకాలను ఆస్వాదించడానికి కేంద్ర ప్రభుత్వం వారు ఒక హోమ్ స్టే అనే ఒక స్కీమ్ని ప్రవేశపెట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ నుండి అలాగే ఇతర శాఖల సమన్వయంతో గిరిజన ప్రాంతాలతో పాటుగా ఇతర ప్రాంతాల్లో హోమ్ స్టేకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి పర్యాటక శాఖ నుంచి కొన్ని ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయి, చారిత్రక కట్టడాలు ఉన్నాయి, మరి పురావస్తు కట్టడాలు ఉన్నాయి. ఇవన్నీ అద్భుతమైన పర్యాటక స్థలాలను చూడాలంటే ఇవన్నీ హరిత హోటల్తో పాటుగా ఇవన్నీ అభివృద్ధి చేసుకున్నట్లయితే ఒక మంచి అవకాశం వచ్చే పర్యాటకులకు మనం కల్పించిన వాళ్ళం అవుతామని తెలియజేస్తున్నాను. హోమ్ స్టేలో కల్పించే వసతులను బట్టి టూరిజం కమిటీ దానిని గోల్డ్, సిల్వర్ కేటగిరీలుగా విభజిస్తుంది. హోమ్ స్టేలో రిజిస్టర్ చేసుకోవాలంటే www.telanganatourism.gov.in వెబ్సైట్ను సందర్శించాలి. ఇంకా పూర్తి వివరాలకు స్థానిక టూరిజం డిపార్ట్మెంట్లు సంప్రదించాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు. ఇప్పటికే వరంగల్ కేంద్రంగా కొందరు హోమ్ స్టేలు నడుపుతున్నారు. దీనిపై ఆదాయంతో పాటు విదేశీ పర్యాటకులతో మానవ సంబంధాలు మెరుగుపడుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. నేను తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి హోమ్ స్టే కాన్సెప్ట్ ఉన్నదని తెలుసుకొని వారికి అప్లై చేశాను. అప్లై చేస్తే 5 మెంబర్ కమిటీ వచ్చి మాకు అప్రూవల్ ఇచ్చినారు. నేను గత 3 సంవత్సరాల నుంచి హోమ్ స్టే గెస్ట్లకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఆహారం కూడా అందిస్తున్నాము. దేశ విదేశాల నుంచి కూడా గెస్ట్లు వస్తున్నారు మా దగ్గరికి. ఇంట్లోనే భోజన వసతులు కల్పించి భోజనం అందిస్తున్నాం. ఇప్పుడు 2 రూములు, ఒక అపార్ట్మెంట్ ఉన్నాయి. ఒక 10 మెంబర్స్కు 10 గెస్ట్కు మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా కూడా ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఉన్న హోమ్ స్టేలు కేవలం నగరాలు, పట్టణాలు కేంద్రంగా పనిచేస్తున్నాయి. అయితే వీటిని గ్రామాలకు విస్తరించాలనేది పర్యాటక శాఖ ఆలోచన. తెలంగాణ గ్రామీణ వాతావరణం, ఆహారపు అలవాట్లు, అలాగే వరంగల్ జిల్లాలో ఉన్న ఆదివాసీల తిండి, జీవన విధానం ప్రపంచానికి తెలియచెప్పటంతో పాటు గ్రామీణులకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది ఏ మేరకు ఫలితాలనిస్తుందో చూడాలి.